హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను మరొక వీడియోతో మీకు ముందుకు వచ్చేసాను అనమాట. చింతకాయ పచ్చడి అండి. చింతకాయ పచ్చడి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇప్పుడు చింతకాయలు బాగా దొరుకుతున్నాయి కదా, మా సైడ్ అయితే దొరుకుతున్నాయి. హైదరాబాద్ సైడు చింతకాయలు, ఉసిరికాయలు, పండు మిరపకాయలు ఈ సీజన్లో బాగా వస్తాయన్నమాట. నేనేమో 1 కేజీ తెప్పించాను. ఎలా ఉంటాయో చూద్దామని. ఫస్ట్ ఇవి చాలా బాగున్నాయి. గింజ ముదిరిపోయి అయితే లేదు, లేతగాను లేవన్నమాట, అలా ఉన్నాయన్నమాట. సరే అని చెప్పి మంచిగా అవి బాగా 2-3 టైమ్స్ కడిగేసాను. మట్టి దుమ్ము ఉంటాయి కాబట్టి కడిగి మంచిగా బట్ట వేసి మంచిగా ఉండే టవల్ లాంటిది వేసేసి బాగా ఆరబెట్టేశాను. ఆ తర్వాత అక్కడే కూర్చున్నాను అనమాట. హాల్లోనే కింద కూర్చొనేసి దంచేస్తున్నాను. ఇది చిన్నది హ్యాండీగా ఉంటుంది కదా ఈ రోలు, ఇది అందుకని ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. అవి సగం సగం ఇంచి, అంటే వాటికి పీచులు లాంటివి ఉంటాయి కదా, అవి ఇట్లా తీసేసుకుంటూ దాంట్లో ముక్కలు చిన్న చిన్న ముక్కల్లాగా వేసేసుకొని కాస్త ఉప్పు కాస్త పసుపు వేసి దంచేస్తున్నాను అనమాట. 1 కిలోకి నేను 100 గ్రామ్స్ పైన ఉప్పు వేసాను. ఒక చిన్న కప్పుడు ఉప్పు వేసాను. అంటే చూసి వేసుకోవాలి, ఎందుకంటే మనం కన్ఫామ్గా ఇంత అని చెప్పలేమన్నమాట. ఎందుకంటే పులుపుని బట్టి, చింతకాయ ఉండే పులుపుని బట్టి, అంటే చింతకాయ ముదిరిన చింతకాయ ఒక పులుపు ఉంటుంది, లేత చింతకాయ ఒక టైప్లో ఉంటుంది పులుపు అనేది. అట్లా ఇది మధ్య రకంలో ఉంది, గింజ పట్టినట్టు ఉంది అంతే అన్నమాట, ముదిరి లేదు, అందుకని అనమాట. దీనికి కొంచెం బాగానే పుల్లగా ఉంది. నేను 100 గ్రామ్స్ పైన ఉండే కప్పు తీసుకొని దాంట్లో నిండా ఉప్పు వేసాను అనమాట. కల్లుప్పు అయితేనే బాగుంటుందన్నమాట. దీనికి దంచుకుంటాం కదా, కొంచెం చింతకాయ ముక్కలు ప్లస్ కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి దంచితే బాగా నలుగుతుంది. ఉప్పు వేయగానే ఈ పులుపు అనేది మంచిగా తొందరగా మనం దంచడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. అలా నేను అక్కడ కూర్చొనేసి ఈ చిన్న రోలు పెట్టేసుకొని దంచేసుకుంటున్నాను. 1/2 కేజీ ఉసిరికాయలు, కేజీ చింతకాయలు తెప్పించాను అనమాట. ఉసిరికాయలు ఈ మధ్య బాగానే అప్పుడప్పుడు పచ్చడి చేస్తున్నాను కదా, అది కొంచెమే తెప్పించాను. ఇట్లా పచ్చిమిర్చి వేసి పచ్చడి చేసేసుకుందామని. ఇప్పుడేమో ఇది తొక్కు, ఇది ఎప్పుడు చింతకాయ డైరెక్ట్గా చేసుకోలేం కదా, ఇలా ముందు ఉప్పు పసుపు వేసి దంచి జాడీలో కానీ సీసాలో కానీ ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఎలా అయినా సరే, అంటే స్టీల్ డబ్బాలు కాకుండా అలా పెట్టుకోవాలన్నమాట. పులుపు కదా, అందుకని స్టీల్ డబ్బా అయితే పాడైపోతుంది. గాజు సీసా కానీ జాడీ కానీ అయితే బాగుంటుందన్నమాట. ప్లాస్టిక్ అయితే కొంచెం ప్లాస్టిక్ వాసన వస్తుంది, కానీ కొన్ని రోజులకైతే పర్వాలేదు. నిల్వగా సంవత్సరం రోజులు అలా పెట్టేసుకోకుండా కొన్ని రోజులు అట్లా వాడుకోవడానికి అయితే పర్వాలేదు. కాబట్టి నేనేం చేశాను, ఇప్పుడు జాడీ ఖాళీగా ఉంది కాబట్టి దాంట్లో ఇది ఉప్పు పసుపు వేసి దంచి దాంట్లో వేసి పెట్టాను. 1 వీక్ తర్వాత దాన్ని మళ్ళీ పచ్చడి చేశానన్నమాట. ఇది స్వాములు ఊరెళ్ళిన రోజు నేను ఇలా చేశాను. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇడుముడి కట్టుకొని వెళ్ళిపోయాక నేను ఇంటికి వచ్చాక చాలా బోరుగా అనిపించింది. సరే ఏం చేద్దాం అనుకున్నాము. ఇట్లా పాల ప్యాకెట్ తెప్పించుకునేటప్పుడు చూశాను చింతకాయలు ఉన్నాయి, బాగున్నాయి, కావాలా అని అడిగింది మా అమ్మాయి. సరే అని చెప్పి 1 కేజీ పెట్టమ్మా చూద్దాం ఎట్లా ఉన్నాయో, ఖాళీగానే ఉన్నాం కదా, ఇట్లా చేసేసుకుందాము అని. ఓపిక తక్కువే ఉంది, కానీ ఇలా చేస్తే వారం రోజులకి స్వాములు తిరిగి వచ్చేసాక పచ్చడి చేసుకోవచ్చు కదా అని చెప్పేసి, ఈ లోపల ఊరిపోతుంది కదా అని ఐడియా వచ్చి సరే అని చెప్పాను. కేజీ కాయలు అయితే కొట్టింది. నేను అప్పుడు అనుకున్నాను 2 కేజీలు చిన్నగా దంచుకోవాల్సింది కూర్చొని, సంవత్సరం అంతా ఉంటుంది కదా పచ్చడి అయితే, అంటే ఎప్పుడైనా తినొచ్చు కదా అలా తొక్కు వేసేసుకుంటే అనిపించింది. మళ్ళీ ఆర్డర్ పెడతాంలే అని కామ్గా అయిపోయాం. ఆ కాయలు మంచిగా కడిగేసి ఇలా ఆరబెట్టేసి, ఇలా ఇది నైట్ అనమాట, అలా కూర్చొని దంచుతూ టీవీ చూస్తూ ఉన్నాను, బిగ్ బాస్ చూస్తూ ఇలా దంచేస్తూ ఉన్నాను అనమాట. చిన్నగా ఓపిక, అంటే మనం ఇప్పుడు బయట కూర్చొని ఆ పెద్ద రోల్లో అంతంత చేయలేం కాబట్టి ఇది యాక్చువల్గా స్టూల్ మీద పెట్టుకొని అయినా కూర్చోవచ్చు. వద్దులే కాస్త కింద కూర్చొని చేద్దామని చెప్పి, కానీ 2 రోజులు చెయ్యి అయితే నొప్పి వేసింది. కాకపోతే ఇంకా ఇది ఇలా దంచితేనే బాగుంటుందన్నమాట, మిక్సీ పట్టడానికన్నా దంచుకుంటేనే. నేను ఆల్రెడీ 1/4 కేజీ కాయలు తెచ్చినప్పుడు మిక్సీ బట్టి చేసున్నాను. ఆ వీడియో కూడా కింద లింక్ ఇస్తాను చూడండి. అంటే అలా కూడా చేసుకోవచ్చు, కానీ ఇట్లా చిన్న రోలు ఉన్నా కూడా మనం ఇలా చేసుకోవచ్చని ఇది కూడా చేస్తున్నాను అనమాట.
కేజీ కాయలంటే 50 కాయల దాకా ఉంటాయి కదా, కనీసం 40-50 దాకా ఉంటాయి. వాటిల్ని మనం కడిగి తుడుచుకొని ఇలా ముక్కలు చేసేసుకొని, అంటే పీచు ఎక్కువగా ఉంటే ఆ పీచు తీసేయాలన్నమాట. ఒక్కోసారి అంటే ఇంకొక 15-20 రోజులు పోతే గింజ ఎక్కువ ఉంటుందేమో నాకు తెలిసి. పట్టింది కానీ హార్డ్గా అయితే లేదు, అందుకని ఈజీగా దంచేసాను అనమాట. చూసారా, అలా దంచేసుకొని ఆ తర్వాత కొంచెం కొంచెం జాడీలోకి తీసేసాను అనమాట. ఈ జాడీ కేజీ జాడీ అనుకుంటాను, హాఫ్ దాకా వచ్చింది నాకు. అది వేసేసిన తర్వాత ఊరిన తర్వాత ఇంకొంచెం తగ్గిందనమాట. నేను అది ఇప్పుడు చూపిస్తాను, అది కూడా చూడండి. కొంచెం తగ్గింది, పచ్చగా బాగా మంచిగా ఊరింది. నేను అనుకున్నాను పాడైపోతుందేమో. అన్ని పచ్చళ్ళు మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాం కదా, ఈ పచ్చడి ఎప్పుడో చేశాను నేను. ఇట్లా తొక్కు జాడీలో పెట్టేసి బయట వదిలేస్తే ఉంటుందో లేదో ఈ వెదర్కి అనుకున్నాను, కానీ చాలా బాగా ఉంది. ఈసారి నేను ఆవకాయ మాగాయి అన్ని జాడీలో వేసి బయటే ఉంచానన్నమాట, ఏవి ఫ్రిడ్జ్లో పెట్టలేదు. రామారావు గారు చెప్పారు కదా, ఫ్రిడ్జ్లో పెట్టకుండా మనం పచ్చళ్ళు బయట ఉంటే కూడా టేస్ట్గా ఉంటాయి, అట్లా తిని చూడండి ఆరోగ్యానికి మంచిది అని. సరే ట్రై చేద్దాం, ఉంటుంది లే, ఒకసారి పాడైతే పాడవుతుంది, ఇంకేం చేద్దామని జాడీలో ఉంచాను. చాలా బాగున్నాయి పచ్చళ్ళు, కలర్ కూడా పోలేదు. నేను జాడీలో పెట్టుంటే కలరు కారం కూడా తగ్గలేదన్నమాట, ఉప్పు కారం కూడా. ఆవకాయ అవన్నీ చూసారా, ఇప్పుడు చూడండి ఊరిపోయింది. ఇది 1 వీక్ తర్వాత, స్వాములు వచ్చిన తర్వాత, ఆ తర్వాత చూస్తే మంచిగా ఊరిపోయింది, జ్యూసీగా. చూసారా, కొంచెం పులుపు ఉప్పు తగిలిన తర్వాత, పులుపు ఉప్పు తగిలిన తర్వాత కొంచెం జారుగా వస్తుంది కదా, అట్లా కొంచెం తడి బాగా అయింది. చూసారా, అంటే ఊరిందనమాట. ఇప్పుడు నేను 1 కప్పు చింతకాయ తొక్కు తీసుకొని దాన్ని ఎలా పచ్చడి చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈజీయే మనకు యాక్చువల్గా. ఇలా చింతకాయ తొక్కు ఇట్లా పచ్చళ్ళు సేల్ చేసే వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది, ఇట్లా తెచ్చేసుకొని మనం పచ్చడి చేసుకోవచ్చు. లేదా పచ్చడే డైరెక్ట్గా కూడా అమ్ముతారనుకుంటాను నాకు తెలిసి, స్వగృహ ఫుడ్స్ వాటిల్లో. నేనైతే చేసుకున్నాను కదా, చాలా ఆనందంగా ఉంది. ఇదివరకు ఎప్పుడైనా సరే నేను ఎప్పుడైనా ఊరెళ్ళినప్పుడు మా అక్కయ్య వాళ్ళ ఇంట్లో నుంచే తెచ్చుకునేదాన్ని. తనే ఎక్కువ నాకు చింతకాయ తొక్కు ఇచ్చింది, అందుకని నేను ఎప్పుడు దీన్ని నేను ట్రై చేయలేదన్నమాట. ఎప్పుడు చూడు ఆవకాయ మాగాయ టమాటా ఇట్లాంటి పచ్చళ్ళే, అంటే కారం పచ్చళ్ళు ఎక్కువ చేశాను. ఇది పులుపు మనం పచ్చిమిర్చి వేసుకొని ఇప్పుడు టేస్టీగా పచ్చడి చేసేసుకుందాం. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ మామయ్య అత్తయ్య మాత్రం ఎక్కువ తినేవాళ్ళు అనమాట చిన్నప్పుడు, అందుకని నేను అంతా దీని మీద ఫోకస్ పెట్టలేదు. ఇప్పుడు మటుకు చేద్దాము ఇది అని చెప్పేసి చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని, నెయ్యి ఇష్టపడే వాళ్ళు నెయ్యి వేసుకొని, లేదా నూనె ఇంగువ కలిపిన నూనె వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలా నేను జాడీలో మూత అలా కట్టి, క్లాత్ కట్టి అలా పెట్టాను అనమాట, దుమ్ము పడకుండా ఒక షెల్ఫ్లో పెట్టేశాను. ఆవకాయ మాగాయి ఇలా చింతకాయ ఉసిరికాయ ఇట్లా పచ్చళ్ళు ఏం చేసినా నేను ఈసారి ఫ్రిడ్జ్లో పెట్టకుండా, అంటే దాన్ని పచ్చిమిర్చి వేసి చేసిన తర్వాత పెట్టాను. ఫస్ట్ టైం పెట్టి చేసే పచ్చళ్ళన్నీ అక్కడే పెట్టాను అనమాట. దాన్ని ఏమైనా మనం ఇట్లా వేరే పోపు అని వేసుకుంటే పచ్చిమిర్చి అట్లా కానీ, అప్పుడు మటుకు పచ్చిమిర్చి వేస్తాం కదా, ఒక్కోసారి పాడవుతుంది అనేసి లోపల ఫ్రిడ్జ్లో పెట్టాను. అది రోజువారీ పచ్చడే కాబట్టి కొంచెమే కదా, అందుకని. ఇప్పుడు నేను 100 గ్రామ్స్ దాకా పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట. ఇది 10 డేస్ తర్వాత, చింతకాయ ఊరిన తర్వాత పక్కన కప్పు చింతకాయ తీసుకొని, ఇప్పుడు చూసారా 100 గ్రామ్స్, నేనేమో 1/2 కేజీ పచ్చిమిర్చి తెప్పించాను. చాలా బాగున్నాయి కదా పచ్చిమిర్చి. నాకు ఇలా ఉంటే పచ్చిమిర్చి ఇష్టం అనమాట. ఇంకోటి గ్రీన్, డార్క్ గ్రీన్ వస్తాయి, చాలా కారం ఉంటాయి అన్నమాట. అవి ఒక 5-6 వేసుకున్నా, ఒక 10 అట్లా వేసుకున్నా కూడా కారం అనిపిస్తాయి, కానీ నాకు ఎందుకో అవి టేస్ట్ ఏదో పసరు వాసన వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. అందుకని ఎక్కువ నేను వాడను. ఈ గ్రీన్ ఉండేవే, లైట్ గ్రీన్ అనే ఎస్పెషలీ అక్కడ మెన్షన్ చేసి అవి కనిపిస్తేనే కొడతానమాట. ఇవి బాగున్నాయి. చూసారా, నేను 100 గ్రాముల దాకా తీసుకున్నాను. ఇప్పుడు పోపు వేస్తున్నాను. ఆవాలు 1 స్పూన్ వేసుకోవచ్చు, మెంతులు 1 స్పూన్, అంటే మనకు పచ్చడిని బట్టి అనమాట. ఈ పచ్చడి అయితే పులుపు బాగా ఉంది, అందుకని దీనికి కారం ఆ కప్పుడు
పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి డైరెక్ట్గా వేయకూడదు కాబట్టి కట్ చేసేసి వేస్తే బాగా తొందరగా వేగిపోతాయి. ఒక చిన్న స్పూను, అంటే టేబుల్ స్పూన్ అంటారా, కాదు, టీ స్పూను మెంతులు, ఆవాలు, తర్వాత ఇంగువ, ఇంకా మెయిన్ ఇంకోటి ఏంటి, కొంచెం ధనియాలు, ఇవన్నీ వేసేసి మంచిగా వేయించేసుకుందాం. ధనియాలు అయితే ఇంట్లో లేవు, అందుకని ధనియాల పొడి వేసాను నేను. అన్నీ కట్ చేసి ఉన్నానా లేదా చూసుకుంటున్నాను అనమాట. లేకపోతే మనం అక్కడే అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా, కొంచెం పైన పడ్డాయి అనుకోండి ఫేస్ మీద, అట్లా వెంటనే అది చాలా అనుభవం అన్నమాట. పచ్చిమిర్చి కానీ కొన్ని కట్ చేయకుండా వేస్తే ఖచ్చితంగా పేలుతాయి అన్నమాట. అవి పైన పడతాయి, వేడిగా పైన పడినప్పుడు మన స్కిన్కి ఏదైనా అవ్వచ్చు కదా, అందుకని అనమాట. దీంట్లో కొంచెం పసుపు వేసాను, చెప్పాను కదా, మెంతులు, ధనియాలు, ఆవాలు, ఈ 3 వేసేసాను. ఈ ఎండుమిర్చి నా దగ్గర మిర్చిగా నేను ఉంచాను అనమాట. ఎండుమిర్చి తేగానే మంచిగా ఒలిచేసి, తొక్కలు ఒలిచేసి, అదే తొడిమెలు ఒలిచేసి, అది పచ్చగా మిక్సీ వేసి పెట్టేసుకుంటాను. ఇట్లా వాడాల్సి వచ్చినప్పుడల్లా నేను ఎండుమిర్చి పౌడరు 1 స్పూను, 2 స్పూన్లు ఐటమ్ని బట్టి అలా వేసుకుంటూ ఉంటాను అనమాట. దీంట్లో ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసేసాను కాబట్టి 1 స్పూన్ నిండా, పెద్ద స్పూన్ నిండా ఎండుమిర్చి వేసాను. ఈ లోపల దీంట్లో గింజ ఏమైనా ఉందా లేదా అని చూస్తున్నాను అనమాట. ఎక్కువ పీచు ఉంటుంది కదా, ఆ పీచు తీసేస్తే మనకు అది ఎంత గ్రైండ్ అవ్వదు. పైగా అడ్డం వస్తే ఎట్లయినా కొంచెం గొంతుకు అడ్డం వస్తాయి కాబట్టి కొంచెం తీసేస్తే మంచిది. చింతకాయ హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఏదైనా జ్వరం వచ్చినప్పుడు, హెల్త్ బాగాలేనప్పుడు, లేకపోతే ఏదైనా పుల్లగా తినాలన్నప్పుడు ఇట్లా మనం మంచిగా వేడివేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని, పచ్చిమిర్చి ఉంటుంది కదా, సన్నటి పచ్చిమిర్చి నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈమె టేస్ట్లు కూడా చెప్తుంది అనుకోకండి. ఇట్లా మా తోటికోడలు తినేదనమాట. నేను చూసినప్పుడు ఓహో ఇట్లా తింటే కూడా బాగుంటుందా అనిపించేది. అంటే పచ్చిమిర్చి తినేవాళ్ళు, ఇష్టంగా తినేవాళ్ళు. కొన్నిట్లో మనం ఇప్పుడు గోంగూర పచ్చళ్ళలో ఉల్లిపాయ కొరుక్కున్నట్టు చింతకాయ పచ్చళ్ళలో పచ్చిమిర్చి కొరుక్కుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారా, దాంట్లో కొంచెం పీచు ఉంది. అంటే పెద్ద కాయలు ఉన్నాయి కాబట్టి చింతకాయలు పీచు బాగా వచ్చింది. అంటే గింజ ఎక్కువ లేదు. గింజ మెత్తగా ఉంటే వేసేయచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం ఉండదు. హార్డ్గా ఉన్న గింజ అయితే తీసేయాలన్నమాట. అలా మంచిగా తీసాను, ఎందుకంటే దాంట్లో గుజ్జు అదే కదా మొత్తం ఉండేది. చింతకాయ ఆ పీచు తీసేసాక ఆ గింజ కొంచెం లేతగా ఉంటే ఉంచేసుకోవచ్చు. మా అమ్మాయి అనుకుంది ఇది ఉంటుంది కదా పైన స్కిన్, అది కూడా తీసేస్తే ఇంకా దాంట్లో ఏమొస్తుందా అన్నట్టు. అది దంచేస్తాం యాక్చువల్గా, అది ఆ పెచ్చు కూడా మనకు కనిపించకుండా పోతుంది పచ్చడి చేసాక అన్నమాట. ఇప్పుడు చూసారా, అంతా తీసేసాను, పీచ్ అంతా తీసాను. చిన్న కొద్దిగా ఉంటే పర్వాలేదు, పెద్దగా పొడవుగా ఉండే పీచ్ అంతా తీసేసి అది నీట్గా తీసేసుకొని మనం వేగిపోయిన పచ్చిమిర్చి ఇప్పుడు ఇది వేసి మిక్సీ చేసేసుకుందాం. ఇప్పుడు రోట్లో అయితే ఇది దంచేసుకొని ఆ తర్వాత అది కలిపి దంచుకోవచ్చు. కానీ చింతకాయ పచ్చడికి కొంచెం తొక్కలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం మిక్సీ వేసుకుంటేనే బాగుంటుంది. తొక్కలుగా ఉంటే తినరు యాక్చువల్గా. పిల్లలైనా పెద్దవాళ్ళైనా పక్కన ఇలా తీసి పెడతారనమాట. చూసారా, ఒక్కసారి మిక్సీ తిప్పేస్తే మనకు ఎలా అయిపోయిందో. మరి ఇంత మెత్తగా కాకపోయినా కొంచెం కనిపించేట్టు వేసుకోవచ్చు. నేనైతే ఒక్కసారికి ఇంత మెత్తగా అయిపోయింది. ఇది ఇప్పుడు కొంచెం తీసి మళ్ళీ ఆ ఒక్కరో కూడా వేసేస్తున్నాను అనమాట, చిన్న మిక్సీ కాబట్టి. చాలా టేస్టీగా ఉంటుంది. చింతకాయ ఎండుమిర్చి వేసుకొని, ప్లెయిన్ ఎండుమిర్చి దండిగా వేసుకొని చేసుకుంటే ఒక టేస్టు, ఓన్లీ పచ్చిమిర్చి తీసుకుంటే ఒక టేస్టు. చాలా బాగుంటుందన్నమాట, హెల్త్కి మంచిది, పైగా నిలవ ఉంటుంది. కమ్మగా మనం అప్పుడప్పుడు పచ్చడి తినాలనిపించినప్పుడు ఎంతసేపు కారంగానే కాకుండా ఇట్లా పుల్లగా, అంటే దీంట్లో ఎంత పచ్చిమిర్చి వేసినా పులుపు శాతమే ఎక్కువ ఉంటుంది. చింతకాయ అంటే పులుపే కదా,
పులుపు శాతం ఎక్కువ ఉంటుందన్నమాట. ఇప్పుడు అంతా మిక్సీ వేసేసాక నేనేం చేస్తున్నానంటే కొంచెం ఆయిల్ వేసేసి నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ అది మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. వేసి కొంచెం ఇంగువ, ఒక చిటికెడు ఆవాలు వేసాను. కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. యాక్చువల్గా ఈ కప్పులో ఆ నూనె వేసేసుకోవచ్చు పోపు, కానీ నాకు అనిపించింది దానికంతా బాండికంతా ఆయిలు ఇంగువ ఉంది కాబట్టి దాంట్లో ఒకసారి తిప్పేసి బాగా కప్పులోకి తీసేసుకుందామని దీంట్లో వేసాను. చూసారా నూనె వేసేటప్పటికి ఎలా నున్నగా ఎలా ఉంది పచ్చడి అనేది, అలా ఉండాలన్నమాట. ఇంకొంచెం అయినా పడుతుంది, బాగా వేసుకోవచ్చు. నూనె వేస్తే పచ్చడి అనేది పాడవదు. మనం అన్నంలో కలుపుకున్నప్పుడు నూనె వేసుకోకుండా తినొచ్చు అంతే. దీంట్లో ఎక్కువ శాతం వేసాం కాబట్టి. నేనైతే అంతే, పచ్చడి వేసుకుంటే మా ఇంట్లో నూనె కంపల్సరీ వేసుకొని కలుపుకోవాలనుకోరు. ఎప్పుడైనా నాకు గుర్తుంటే నెయ్యి వేస్తాను, లేకపోతే లేదనమాట. అలా చూసారా మంచిగా పోపు అంతా పచ్చడికి పట్టేసింది. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. చింతకాయ వేడి వేడి అన్నంలో చింతకాయ కలుపుకొని ఈ పచ్చడి కలుపుకొని పచ్చిమిర్చి నంచుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగన్నంలోకి చింతకాయతో అదే పచ్చడి నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.